ప్రతిసారి అడవులోనే ఉంటున్నాను. పిల్లలకి ఆరోగ్యం బాగుండట్లేదు. జ్వరం, నిన్నటి నుంచి విపరీతమైన జ్వరం. అయినా తప్పదండి, వీళ్ళని విడిచిపెట్టి అడవుల్లోకి నేను వెళ్ళకపోతే చాలా ఆత్మలు నశించిపోయే పరిస్థితి అనేది ఏర్పాటు అవుతుంది. పిల్లలకి బాగుండట్లేదు, ఆరోగ్యం బాగుండట్లేదు. అయినా కానీ దేవుని పరిచయం కోసమని అడవులో వెళ్తున్నాను. చిన్నబాబు అండి, ఆకాశ్ బాబు కోసం ప్రార్థించేయండి. జ్వరం అండి, విపరీతమైన వేడి, ఒళ్ళంతా కాలిపోతుంది అన్నమాట. నిన్న హాస్పిటల్కి తీసుకొచ్చామండి. నేను వీళ్ళకి అందుబాటులో ఉండలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా అడవులెంబడే తిరుగుతున్నాను దేవుని పరిచయం కోసం అన్నమాట. మీరు తప్పకుండా ఆకాశ్ బాబుని బట్టి జ్ఞాపకం చేయండి, ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. మరి నేను వెళ్ళాలి, తప్పాలి. పరిచయం కోసం నేను వెళ్ళాల్సి ఉంటుందండి, తప్పకుండా నేను వెళ్ళాలి. కాబట్టి ఇక దేవుడే చూసుకోవాలి. మీరు ప్రార్థనలో పెట్టండి, నేను మళ్ళీ పరిచయకి బయలుదేరాల్సి ఉంది. బాబుకైతే బాగాలేదు, విపరీతమైన జ్వరం అండి. ఏదేమైనా మనం కనుక ముందు అడుగు వేయకపోతే మరి చాలా ఆత్మలు నశించిపోయేటటువంటి పరిస్థితి అనేది ఏర్పాటు అవుతుంది కదా. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. మా ఆకాశ్ బాబు, చిన్నబాబు అండి, అసలు ఆరోగ్యం అయితే బాగుండట్లేదు, కానీ పరిచయం అయితే ఆపడానికి అయితే లేదు. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏది జరిగినా దేవుడే మరి జరిగించుకుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించిన కాక.